హలో ఎవ్రీవన్. వెల్కమ్ బ్యాక్ టు అద్వైత అకాడమీ. సో, ఈ వీడియోలో మనము ఈ ట్రిగ్నామెట్రీ కాన్సెప్ట్‌లో ప్రీవియస్‌గా అడిగిన ఈ సెట్ క్వెషన్స్ ఇంకొక 3 తీసుకొని వాటిని సాల్వ్ చేద్దాం. ఓకే. సో, ఇప్పటివరకు మనము ఈ వీడియో సీరీస్‌లో 4 వీడియోస్ అయిపోగొట్టినాం. ఇది ఫిఫ్త్ వీడియో. ఇంకా ఎవరైనా ఆ 4 వీడియోస్ చూడకపోతే నేను కింద డిస్క్రిప్షన్‌లో నేను లింక్ ఇస్తాను. ప్లేలిస్ట్ లింక్. సో, అక్కడ నుంచి అన్ని వీడియోస్ కూడా చూడండి ఈ టాపిక్ మీద. ఓకే. అండ్ మీరు ప్లేలిస్ట్ సెక్షన్‌కెళ్తే మిగిలిన టాపిక్స్ ఈ సెట్‌కి సంబంధించి మిగిలిన టాపిక్స్ కూడా ఉంటాయి. వాటిని కూడా చూడండి. ప్రీవియస్ ఈ సెట్ క్వెషన్స్ అన్నీ ఉంటాయి. సో, మిగిలిన టాపిక్స్ కూడా ఉంటాయి. చూడండి అవి కూడా. ఓకేనా? రైట్. ఫస్ట్ క్వెషన్ చూడండి. ఇది టీఎస్ ఈసెట్ 2019లో అడిగిన క్వెషన్ ఇది. సైన్ హెచ్ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 3 అయితే వాట్ ఈస్ ద వాల్యూ ఆఫ్ ఎక్స్ అంటున్నాడు. సో, సైన్ హెచ్ఎక్స్. ఓకే. సో, లెట్స్ టేక్ దిస్ పెన్. సో, సైన్ హెచ్ఎక్స్ గనక మనకు 3 అని ఇచ్చినాడు. అప్పుడు ఎక్స్ ఏమైతది? ఈ సైన్ హైపర్బోలిక్ ఫంక్షన్ రైట్ హ్యాండ్ సైడ్ పోతే సైన్ ఇన్వర్స్ హైపర్బోలిక్ అయిపోతది. సైన్ హెచ్ ఇన్వర్స్ ఆఫ్ 3 అయిపోతది. సో, మనకు ఫార్ములా ఏంటది? సైన్ హెచ్ ఇన్వర్స్ ఆఫ్ ఎక్స్ అంటే తెలుసు కదా ఫార్ములా. లాగ్ ఆఫ్ ఎక్స్ ప్లస్ ఓకే. లాగ్ ఈ యాక్చువల్‌గా లాగ్ ఇక్కడ మనకు ఆప్షన్స్ ఇచ్చిన దాన్ని బట్టి మనం రాసుకుందాం. ఎక్స్ ఇంటూ రూట్ ఆఫ్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ 1 అనమాట. ఓకే. సో, అంటే ఇక్కడ ఎక్స్ ప్లేస్‌లో మనకేముంది 3 ఉంది. కాబట్టి ఇదేమైపోతది? సో, సైన్ హెచ్ ఇన్వర్స్ ఆఫ్ 3 అన్నప్పుడు ఎక్స్ వాల్యూ ఏమైపోతది? లాగ్ ఆఫ్ 3 ప్లస్ రూట్ ఆఫ్ 1 ప్లస్ 3 స్క్వేర్. 1 ప్లస్ 3 స్క్వేర్ అంటే 10 అయిపోతది. సో, లాగ్ ఆఫ్ 3 ప్లస్ రూట్ 10 అయిపోతది. సో, ఆప్షన్ ఏ ఈస్ కరెక్ట్. జస్ట్ ఈ ఫార్ములా ఒక్కటి గుర్తుపెట్టుకోవాలి అంతే. ఈ ఫార్ములా ఒక్కటి గుర్తుపెట్టుకోండి. దట్స్ ఆల్. ఓకేనా? రైట్. లెట్స్ గో ఫర్ ద నెక్స్ట్ క్వెషన్. ఈ క్వెషన్ చూడండి. ఏపీ ఈసెట్ 2020లో అడిగిన క్వెషన్ ఇది. ఏమంటున్నాడు? టాన్ థీటా ఈజ్ ఈక్వల్ టు 4/3 అయితే దెన్ ఫైండ్ ద వాల్యూ ఆఫ్ రూట్ ఆఫ్ 1 మైనస్ సైన్ థీటా బై 1 ప్లస్ సైన్ థీటా అంటున్నాడు. ఇలా ఇచ్చినప్పుడల్లా కాంపోనెంటో, డివిడెండో చేయడమే. ఓకే. సో, రూట్ ఆఫ్ 1 మైనస్ సైన్ థీటా డివైడెడ్ బై 1 ప్లస్ సైన్ థీటా ఈ వాల్యూ కనుక్కోమంటున్నాడు. కాబట్టి ఏం చేద్దామంటే 1 మైనస్ సైన్ థీటా డివైడెడ్ బై 1 ప్లస్ సైన్ థీటా కింద అండ్ న్యూమరేటర్, డినామినేటర్‌లో మనం ఏం చేద్దామంటే 1 మైనస్ సైన్ థీటాతో మల్టిప్లై చేసి డివైడ్ కూడా చేద్దాం. ఓకే. ఆ! సో, పైన న్యూమరేటర్ ఏమైతది? రూట్ ఆఫ్ 1 మైనస్ సైన్ థీటా హోల్ స్క్వేర్ అయిపోతది. అవునా? 1 మైనస్ సైన్ థీటా హోల్ స్క్వేర్ అయితది. కింద డినామినేటర్ ఏమైతది? 1 ప్లస్ సైన్ థీటా ఇంటూ 1 మైనస్ సైన్ థీటా. ఏ ప్లస్ బి ఇంటూ ఏ మైనస్ బి. అంటే ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్. ఏ స్క్వేర్ అంటే 1 స్క్వేర్. 1 స్క్వేర్ అంటే కూడా 1 కాబట్టి 1 రాస్తున్నాను. మైనస్ బి స్క్వేర్ అంటే సైన్ స్క్వేర్ థీటా. ఓకే. సో, సైన్ స్క్వేర్ థీటా అంటే మనం ఏం రాయొచ్చు? కాస్ స్క్వేర్ థీటా రాయొచ్చా? ఇక్కడే రాద్దాం. సో, 1 రూట్ ఆఫ్ వద్దులే పక్కన రాసేద్దాం. ఓకే. సో, ఈజ్ ఈక్వల్ టు రూట్ ఆఫ్ 1 మైనస్ సైన్ థీటా హోల్ స్క్వేర్ డివైడెడ్ బై కాస్ స్క్వేర్ థీటా రాయొచ్చా? సో, స్క్వేర్ రూట్ ఆఫ్ దీన్నేం రాయొచ్చు? 1 మైనస్ సైన్ థీటా డివైడెడ్ బై కాస్ థీటా హోల్ స్క్వేర్‌గా రాయొచ్చు. సో, స్క్వేర్ రూట్ క్యాన్సిల్. కాబట్టి ఈ వాల్యూ ఏమైతది? 1 మైనస్ సైన్ థీటా డివైడెడ్ బై కాస్ థీటా అయిపోతది. సో, ఇది కాలిక్యులేట్ చేయడానికి మనకేమి ఇచ్చినాడు? టాన్ థీటా ఇచ్చినాడు. టాన్ థీటా విచ్ ఈజ్ ఈక్వల్ టు 4/3 అని ఇచ్చినాడు. యాంగిల్ తీసుకోవడమే అంతే. సో, ఈ యాంగిల్ థీటా అయితే మనకేమని ఇచ్చినాడు? 4/3 అని ఇచ్చినాడు. హైపోటెన్యూస్ 5 అయిపోతది. హైపోటెన్యూస్ మనకు 5 అయిపోతది. అప్పుడు సైన్ థీటా ఏమైతది? సైన్ థీటా ఈజ్ ఈక్వల్ టు 4/5 అయిపోతది. కాస్ థీటా ఏమైతది? ఆపోజిట్ సైడ్ గదా! సో, ఆపోజిట్ సైడ్ అంటే 3/5 అయిపోతది. అంతే. ఈ వాల్యూస్‌ని ఇక్కడ సబ్స్టిట్యూట్ చేసేయండి. సో, 1 మైనస్ 4/5 డివైడెడ్ బై 3/5 అయితది. సో, 1 మైనస్ 4/5 అంటే 5 మైనస్ 4 అంటే 1/5 డివైడెడ్ బై 3/5 అయిపోతది. సో, 5 క్యాన్సిల్ అయిపోతే మనకు వాల్యూ ఎంతొస్తుంది? 1/3 వస్తుంది. సో, దట్ ఈస్ ద ఆన్సర్. సో, ఆప్షన్ ఏ ఈస్ కరెక్ట్. అర్థమవుతుందా? వెరీ సింపుల్ క్వెషన్. ఓకే. సో, ఇలాంటి కేసెస్ వచ్చినప్పుడంతా ఇట్లా కాంపోనెంట్ డివిడెండో చేసేస్తే సరిపోతుందనమాట. ఓకేనా? రైట్. నెక్స్ట్ క్వెషన్. లాస్ట్ క్వెషన్ ఫర్ దిస్ వీడియో. ఓకే. ఏమైనా ఇచ్చినాడు చూడండి. ఇది కూడా సేమ్ సిమిలర్ కైండ్ ఆఫ్ క్వెషన్ ఉంది. ఇది కూడా ఈసెట్ 2020లో అడిగిన క్వెషన్ ఇది. ఓకే. సైన్ హెచ్ఎస్ ఈజ్ ఈక్వల్ టు 5 అంటున్నాడు. సైన్ హెచ్ఎక్స్ మనకు 5 అంటున్నాడు. అవునా కదా! అప్పుడు ఈ పవర్ ఎక్స్ వాల్యూ కనుక్కోమంటున్నాడు. సో, మీకు ఇందాకే చెప్పిన సైన్ హెచ్ఎక్స్ అంటే ఏమని చెప్పినా ఫార్ములా లాగ్ ఈ
ఎక్స్ ప్లస్ రూట్ ఆఫ్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ 1 అవునా కదా! రైట్? సో, ఇదనమాట. అప్పుడేమైతది? సైన్ హెచ్ఎక్స్ ప్లేస్‌లో మనం ఏం రాయొచ్చు? లాగ్ ఈ ఆ! సైన్ హెచ్ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 5 అంటున్నాడు. అవునా కదా! సైన్ హెచ్ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు మనకేమంటున్నాడు? 5 అంటున్నాడు. కాబట్టి ఈ పవర్ ఎక్స్ కనుక్కోవాలి. హ్మ్. సారీ. సారీ. ఇక్కడ సైన్ హెచ్ ఇన్వర్స్ ఎక్స్ ఫార్ములా కదా ఇది. ఐయామ్ సారీ. ఇది సైన్ హెచ్ ఇన్వర్స్ ఎక్స్ ఫార్ములా ఇది. అవునా కదా! ఆ! సో, సైన్ హెచ్ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 5 అన్నప్పుడు సైన్ హెచ్ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 5 అన్నప్పుడు ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు సైన్ హెచ్ ఇన్వర్స్ ఆఫ్ 5 అయిపోతుంది. సైన్ హెచ్ ఇన్వర్స్ ఆఫ్ 5. సైన్ హెచ్ ఇన్వర్స్ ఆఫ్ 5ని మనం ఏ విధంగా రాసుకోవచ్చు? లాగ్ ఈ 5 ప్లస్ రూట్ ఆఫ్ 5 స్క్వేర్ ప్లస్ 1గా రాయొచ్చు. సో, ఎక్స్ ఆ! ఈ లాగ్ ఈ ఉంది గదా! దాన్ని రైట్ హ్యాండ్ సైడ్ పంపిస్తే పవర్ అయిపోతది గదా! ఈ పవర్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 5 ప్లస్ ఓకే. సో, నీట్‌గా రాద్దాం. 5 ప్లస్ రూట్ ఆఫ్ 25 ప్లస్ 1 కాబట్టి 5 ప్లస్ రూట్ 26 అయిపోతుంది. సో, దట్ ఈస్ ద వాల్యూ ఆఫ్ ఈ పవర్ ఎక్స్. సో, ఆప్షన్ బి ఈస్ కరెక్ట్. ఓకే. సో, దిస్ ఇస్ ద ఫార్ములా ఫర్ సైన్ హెచ్ ఇన్వర్స్ ఆఫ్ ఎక్స్. అర్థమైందా? రైట్. సో, ఈ వీడియోలో డిస్కస్ చేసిన క్వెషన్స్ మీకు అర్థమైనాయి అనుకుంటున్నాను. సో, దీనికి సంబంధించిన నోట్స్ అనేది నేను కింద టెలిగ్రామ్ ఛానెల్‌లో ఇస్తున్నాను. సో, ఆ లింక్ కూడా నేను డిస్క్రిప్షన్‌లో ఇస్తున్నాను. అక్కడ నుంచి మీరు ఫ్రీగా నోట్స్ డౌన్‌లోడ్ చేసుకొని చదువుకోండి. ఓకేనా? రైట్. దట్స్ ఆల్ ఫర్ దిస్ వీడియో. విల్ మీట్ ఇన్ ద నెక్స్ట్ వీడియో. జై హింద్.